హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాస్మి కుకింగ్. టుడే రెసిపీ వచ్చేసి మనది తోటకూర కర్రీ అండి. సో ఆ ప్రాసెస్ చూసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాస్మి కుకింగ్. టుడే రెసిపీ వచ్చేసి మనది తోటకూర కర్రీ అండి. సో వాటికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. మనం కర్రీ చేసుకునే ప్రాసెస్ చూసుకుందామండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అండి. ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి 2-3 వేసుకోవాలండి. ఆనియన్స్ 2 మీడియం సైజు వేస్తున్నాము, చిన్నగా కట్ చేసి ముక్కలుగా. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకోవాలండి. ఆనియన్స్ మంచిగా మగ్గేంత వరకు వేపుకోవాలి. సో ఇలా మగ్గించుకోవాలండి ఉల్లిగడ్డని. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాస్ అండి, 3 వేసుకున్నానండి, మీడియం సైజు. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి, టమాటా మగ్గేంత వరకు. ఈ విధంగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి టమాటోస్ని. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూరను వేసుకోవాలండి ఇందులో. మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి తోటకూర వేసిన తర్వాత. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మేము ఎల్లిపాయల్ని కచ్చపచ్చ దంచుకుంటున్నామండి. కొంచెం కారం వేసి 1 స్పూన్ వేస్తున్నామండి కారము. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాము. దీన్ని మంచిగా దంచుకోవాలండి. ఇలా వేస్తే టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయలు కర్రీలో. ఈ విధంగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి తోటకూరని. సాఫ్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఇంతకుముందు దంచుకున్నాం కదండి ఎల్లిపాయ కారం, అదే ముద్ద వేస్తున్నాను. కావాలంటే మీరు కొంచెం ఇంకా ఎల్లిపాయలు కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకొని దంచుకోవచ్చండి. మాకంత కారం వద్దని కొంచెం వేసుకున్నాము. ఈ విధంగా కారం మంచిగా కలిసేలా కలుపుకోవాలండి. ఇంకా 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదండి, కారం కూడా మగ్గిపోయింది, సాఫ్ట్గా కుక్ అయింది కర్రీ. ఇప్పుడు సాల్ట్ మనకేమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవాలండి, లేదంటే సరిపోతుంది. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, తోటకూర కర్రీ రెడీ అండి. సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.